ఇమ్రానన్న, ఎన్ని రోజులు నీ పేరు పైన అస్సలకే రాలే, నేను అస్సలకే రాలే. ఇది ఎప్పుడు గొడవ అయిన తర్వాత నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావో దాని ప్రకారమే నేను మాట్లాడినా. అవును, నువ్వు బి సంసారం చేసినావు అని చెప్పిన, ఒప్పుకుంటున్నా. చెప్పినా చేసినావు కాబట్టే చెప్పిన. వచ్చి మీ పిల్లంని తీసుకొని వచ్చి కొట్టించినావు చూడు, మంచి ప్లాన్ వేసి బబ్బు వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చినావు, బబ్బుని తీసుకొని వచ్చినావు, కట్టప్పని తీసుకొని వచ్చినావు, అనిల్ని తీసుకొని వచ్చినావు, నువ్వు వచ్చినావు. సరే, మాట్లాడడానికి వస్తే చెయ్యి లేపుతుర్రేంది మీరు నా పైన? చెయ్యి ఎందుకు లేపుతుర్రు? ఇగో అన్న, రికార్డింగ్ వింటుంటే దన్నని చంప పైన కొట్టింది చూడు, కొట్టంగానే నువ్వు వచ్చినావు చూడు, క్యారే బెంకిలోడి మీ హాతౌఠారి అనేసి. మీ పిల్లం లేపినప్పుడే మాటలు ఎందుకు రాలే? మళ్ళా ఆమె చేస్తే ఒక లెక్క, నేను చేస్తే ఒక లెక్కనా? అన్నా, జర జాగ్రత్తగా ఉండొచ్చు కదా అన్నా. ఇంటికి వచ్చి సారీ చెప్పిపించినావు, రికార్డింగ్ చేసినావు, పెట్టుకో, నాకు ముద్దబి పడవు. కానీ నా జీవితంతో నువ్వు ఆడుకున్నావు చూడు. నేనేం అందరికి మంచిగా చేసిన అంటున్నావు, ఏం మంచిగా చేసినావు? తిండి పెట్టినావా నువ్వు? ఫేమ్ ఇచ్చినావు. ఇప్పుడు శాలరీ నువ్వు ఇస్తా అన్నావు, నీ దగ్గరకు పోయి శాలరీ అడిగితే ఫేమ్ ఇచ్చినా కదా, శాలరీ ఎందుకు? మళ్ళీ ఫేమ్తో ఇల్లు నడవదు కదా. ఈ వల్ల నా జీవితం ఎట్లా నాశనం అవుతుందో నేను అస్సలు వదలా. నేను చెప్తున్నా కదా, పరేషాన్ టీంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీ పిల్లమ్మ నాకు లింక్ పెట్టింది. అలాంటిది ఎన్ని గొడవలు వచ్చినాయి. నువ్వు మంచి రీజన్ పెట్టుకున్నావు, నేను చెప్పినందుకే గొడవ అవుతుందని. ముందు నుంచి అవుతుంది, నీకు కూడా తెలుసు. నువ్వు మీ పిల్లంని కూడా కొట్టినావు శ్రీశైలంలో ఫుల్, అది నీకు కూడా తెలుసు. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఎన్ని రోజులు నేను మాట్లాడాలి. ఈరోజు నాకు ఏదైనా అవ్వాలా, బ్లేమ్ మొత్తం నీదే. నేనేం చేసుకున్నా నేను నిన్ను వదిలా అన్నా. మీరు 10 మంది ఇగో గుద్దలు దమ్ముంటే ఒక్కళ్ళు వచ్చి కొట్లాడని బరాబ్బర్ నుంచి ఉంటా. ఒక్కళ్ళని చేసి 100 మంది 10 మందిని తీసుకొని వచ్చి అచ్చాయి మీకు మంచిగా నడుస్తుంది. కానీ నాకు ఈరోజు ఏమైనా నువ్వే, అది చెప్తున్నా కదా, నువ్వే.